ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కార్మికుల సమస్యల మీద శంకర్ గారు గతంలో కూడా స్పందించినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించమని చెప్పి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ గా తీసుకున్నారు మాట్లాడుతున్నామని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, ఉండేటటువంటి విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ కి 15,000 కోట్లు తీసుకెళ్లారు రివాగరికి. వైజాగ్ స్టీల్ కి 15,000 కోట్లు తీసుకొచ్చారు. ఆ 11,000 కోట్లు కూడా ఎవరో ఒకటి తీసుకొచ్చేస్తాను అన్నారు. వాయిస్ క్లియర్ గా లేదు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంగా ఉండేటటువంటి స్టైల్లో ఎందుకు కలవడం లేదు? ఈరోజు 3 మిలియన్ టన్నుల నుంచి ఈరోజు 7.3 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉండేటటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరగాల్సి ఉంటే ఎంప్లాయ్మెంట్ పెరగకుండా ఉండేటటువంటి ఎంప్లాయీలను తీసేసి ఈరోజు ఉద్దేశపూర్వకంగా వైజాగ్ స్టీల్ ని నాశనం చేసి ఈరోజు ఎందుకంటే వైజాగ్ స్టీల్ వరకు కరోనాలో కూడా వైజాగ్ స్టీల్ పక్కేసి కనీసం కొన్ని టన్నుల మెడికల్ ఆక్సిజన్ మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకి సప్లై చేసినటువంటి ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. కనీసం ఆ ఎంప్లాయీల మీద కృతజ్ఞత లేకుండా వాళ్ళకి ఎటువంటి కారణాలు చెప్పకుండా తీసివేయడం అనేది మంచి పని కాదు. దాని మీద సర్వారెడ్డి గారు స్పష్టంగా ఈ రోజు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారంటేనే ఈ రాష్ట్రంలో బీజేపీతో కానీ బీజేపీ విధానాల మీద కానీ పట్లాడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చాలా మంది మాట్లాడుతున్న రోజు నిర్వాసితులకు సంబంధించి భూమి ఇచ్చిన నిర్వాసితులకి ఇంకా ఉద్యోగాలు లేక అల్లాడుతుంటే ఉన్నటువంటి ఉద్యోగాలు తీసేయడం ఎంతవరకు సబబు అనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఈ రోజు మన రాష్ట్రంలో అనంతపురంలో ఉక్కుకు సంబంధించినటువంటి ఐరన్ ఓర్ ఈరోజు అందుబాటులో ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే క్యాప్టివ్ మైన్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఈ రోజు ప్రైవేట్ వాళ్ళు వచ్చి మిట్టల్ వాళ్ళు వీళ్ళకి మాత్రం క్యాప్టివ్ మైన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి వైజాగ్ స్టీల్ కి ఈ రోజు మీరు క్యాప్టివ్ మైన్స్ ఎందుకు కేటాయించడం లేదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వటం, ఆ హామీలు తొంగలో దొక్కటం. ఈ రోజు కార్మికులు దాదాపు 1500 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం వచ్చి దగ్గర సంవత్సరం అవుతుంటే మీరు ఆ కార్మికులకి ఏమి న్యాయం చేశారు? ఎందుకు కార్మికులు ఈ విధంగా రోడ్ల మీద ఉన్నారనేటటువంటి అంశాన్ని ఈరోజు కూటమి నేతలు స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నారు. మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం అది చేస్తున్న 11,000 కోట్లు రివైవల్కి తెస్తే ₹1 ఆ పరిశ్రమ మీద పెట్టకుండా బ్యాంకుల బకాయిలకి జిఎస్టీలకి తీసుకొని ఉద్యోగులకి ఇంకా పర్మనెంట్ ఉద్యోగులకి జీతాలు లేవంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ బిడ్డలు చదివించుకోవాలి? ఇట్లాంటివన్నీ కూడా కనీస ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం ఈ రోజు నరేంద్ర మోడీ గారిని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు రాష్ట్ర కూటమి నేతలు మేల్కోండి. పోలవరం విషయంలో నీటి నిల్వ ఎత్తు తగ్గించి నిర్వాసితులకు అన్యాయం చేస్తుంది, ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం చేస్తుంది, అమరావతికి సంబంధించినటువంటి గ్రాంట్ ఇవ్వడంలో అన్యాయం చేస్తుంది. విభజన హామీలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు కూడా ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి గాడిన పడాలంటే స్పష్టంగా హామీలు పొందుపరిచి విభజన చట్ట రూపంలో ఇస్తే ఈరోజు విభజన చట్టంలో పెట్టినట్టు కూడా 10 సంవత్సరాల నుంచి 2 ప్రభుత్వాలు సాధించలేకపోతున్నాయి. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వలన అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి వైజాగ్ స్టీల్ కార్మికులు రోడ్డు మీద కూర్చొని 1500 రోజుల నుంచి నిరసన తెలియజేస్తుంటే ఇప్పటికీ కూడా వాళ్ళకి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే నిన్నటి నుంచి కార్మికుల్ని ప్లాంట్ లో వేల మంది పోలీసులను పెట్టి బెదిరించేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వ నేతలందరినీ కూడా ఒకసారి ఆలోచించమంటున్నాం. కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులు తీసేయడం మంచి పద్ధతి కాదు. దీని మీద స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ షర్మిలారెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తారు. ఆమెకు మద్దతుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఈ రోజు మేమందరం ఇక్కడికి వచ్చి ఆ దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. రైట్. ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారా లైన్ లో?